నమస్తే ఫ్రెండ్స్. మొన్న 21st నాడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ జిఎస్టీ లాభాలని ఉపయోగించుకోమని చెప్పాడు. అలాగే ఆయన ప్రధానంగా ఒక మాట అన్నారు, ఏంటంటే ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు అని. నిజమే, ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు అని. ఆ విషయం ఇప్పుడే తెలిసి వచ్చిందా? ఇన్ని సంవత్సరాల వాళ్ళకి తెలియలేదా? మొదటిది. రెండవది, ఇది ఎప్పుడు వచ్చిందంటే ట్రంప్ గారు 50% టారిఫ్ వేసినప్పుడు కొద్దిగా తెలిసి వచ్చింది. అలాగే ఇది అమెరికన్ వీసాకి $1,00,000 అంటే దాదాపు 88 లక్షల రూపాయలు ఇంత పే చేస్తే కానీ అక్కడికి పర్మిషన్ దొరకదు. 88 లక్షల రూపాయలు కేవలం పర్మిషన్ కొరకు ఎవరు కట్టుకోగలరు? డబ్బున్నవాడు మాత్రమే. అంటే వెళ్ళాలనుకునేవాడు వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు. నువ్వు వెళ్ళమన్నా వెళ్తాడు, ఎంత డబ్బులైనా వెళ్తాడు. అది కూడా డబ్బున్నవాడు. మిగతా వాడు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళేది ఎవరు ఎక్కువగా? టెక్నీషియన్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఇలాంటి వాడు వెళ్తూ ఉంటారు అక్కడికి. మంచి ఉద్యోగం, శాలరీ, మంచి లగ్జరీస్ ఉంటాయి, అలాగే మంచి అమ్యూనిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి వాళ్ళు వెళ్తారు. మనం ఏంటంటే 50వ దశకం దగ్గర నుంచి ఐఐటీలు ప్రారంభమైనప్పటి నుంచి కూడాను మంచి మంచి వాళ్ళు ఐఐటీలోంచి బయటకు వస్తున్నారు. చాలామంది బయట పోయి సెటిల్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి గుర్తుకు రాలేదా? లేకుంటే ఖాళీగా ఉన్నారా? ఇంత బ్రెయిన్ డ్రైన్ అయ్యి బయటికి వెళ్తుంటే ఏ ప్రభుత్వమైనా ఈ బ్రెయిన్ డ్రైన్ని ఆపడానికి ప్రయత్నం చేసిందా? చేయరు. ఎందుకు చేయాలంటే వెళ్ళే వాళ్ళంతా పెద్దవాళ్ళు. ఇదొకటి. రెండవది, వీళ్ళంతా ఎక్కడ చదువుతారు? ప్రభుత్వ ఐఐటీల్లో. ప్రభుత్వం శాలరీలు ఇచ్చే ప్రొఫెసర్ల ద్వారా నేర్చుకొని ప్రైవేట్గా అమెరికాకి వెళ్తారు. ఇక్కడే ఉండి చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? అందుకే ఐఐటీలో చదివే వారికి ఖచ్చితంగా ఒక కండిషన్ పెట్టాలి. ఏందని? మీరు ఇక్కడ చదువుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ మీరు బయటికి వెళ్ళి ఇంకా హై టెక్నాలజీ నేర్చుకుని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండియాలోకి రావాలి, ఇక్కడే సర్వ్ చేయాలని చెప్పి ఒక కండిషన్ పెట్టాలి. అందుకే చైనా వాళ్ళు చూడండి, ఎంతమంది అమెరికాకి వెళ్తారో మ్యాక్సిమం మళ్ళీ తిరిగి చైనాకు వస్తారు. ఇక్కడ వాళ్ళ యొక్క అక్కడ నేర్చుకున్నదాన్ని ఇక్కడ వాళ్ళు ఉపయోగిస్తారు. మన దగ్గర అలా కాదు. ఐఐటి పాస్ అయిందంటే చాలు అమెరికా చెక్కేయడం, అక్కడ పోయి సెటిల్ కావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ బ్రెయిన్ డ్రైన్ ఆపాలని, లేకపోతే 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారుతామనేది ఒక కలలాగానే మిగిలిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ జై భారత్.